కూటమి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మెగా డిఎస్సి టార్గెట్ గా వైసీపీ విమర్శలు గుప్పించింది. ఇందులో భారీ స్థాయిలో స్కామ్ జరిగిందని ఆరోపించింది. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయంపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. తమ హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి పబ్లిసిటీ కోసం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. స్కామ్లతో నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. డిఎస్సిపై సిబిఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి నిర్వహించిన తీరును మాజీ మంత్రి పేర్ని నాని కూడా తప్పుబట్టారు. ఆ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి బీఈడీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటన్నారు. మెరిట్ లిస్ట్ ప్రకటించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఇది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని ఆరోపించారు. బీఈడీలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా అంటే అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఎక్కడైనా ఈ చోద్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి 100 ర్యాంక్ వచ్చింది, ఎవరికి 1,00,000 ర్యాంక్ వచ్చిందో, ఎవరికి 2 లక్షల ర్యాంక్ వచ్చిందో బోర్డు ఎట్టరు, ఎవరికి రాయరు, ఎవరికి చెప్పరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి అవినీతి చేస్తుంది, భ్రష్టుభ్రష్టిస్తుంది. అందుకని ఈ డిఎస్సి జరిపినటువంటి ఈ మెగా డిఎస్సి మెగా స్కామ్ కంటే ఇంకా మనకేం కావాలి ఈ రాష్ట్రంలో? ఏపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ లేటెస్ట్ గా డిఎస్సి నిర్వహణలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించడం, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, డిఎస్సికి సంబంధించి చాలా తీవ్రమైన అలిగేషన్ చేస్తోంది వైసీపీ. మరి కూటమి నేతలు ఎవరైనా స్పందించారా? హైకోర్టు ఆదేశించినా కూడా ఎందుకు మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు? ఇప్పటి వరకు కూటమి నేతలు ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పటి వరకు కూటమి పార్టీలు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం చేసే విధంగా చూస్తోంది. ఎందుకంటే చాలా తీవ్రమైన అలిగేషన్స్నే ప్రతిపక్ష నాయకుడు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధానంగా వాటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ని కావచ్చు, లేకపోతే డేటాని డిలీట్ చేశారంటూ ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే టెట్ కన్వీనర్గా డిఎస్సి కన్వీనర్గా ఒకరినే ఉంచుతూ వాళ్ళని మార్చిన విధానం కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ ర్యాంక్ రావడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక రకాల స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా ఒక్కొక్క పోస్ట్కి 15 లక్షలకు అమ్ముకున్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్, మెగా కరప్షన్ అని చెప్పి పెద్ద ఎత్తున మెగా లీక్తో కూడిన వ్యవహారం అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అదే సమయంలో ఆ పార్టీ నేత మాట్లాడారు. అయితే ప్రధానంగా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖ కాబట్టి కేవలం లోకేష్ని డిఫేమ్ చేయడానికి మాత్రమే ఇట్లా విధానాన్ని ఎన్నుకున్నారని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఇట్లాంటి ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో ప్రతిపక్షం చేస్తుందో అట్లాంటి వాటిపైన ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద స్పందిస్తూ వస్తుంది. ఇప్పటికీ దీంట్లో అయితే ఇంకా స్పందించలేదు. అలాగే విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి రిజైండర్ కానీ లేకపోతే ఎట్లాంటివి రాలేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా 16,436 పోస్టులని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా భర్తీ చేయకపోగా కోర్టు కేసుల నెపంతో ముందుకు నెట్టుకుంటూ వచ్చింది. దాన్ని సరిచేసి మేము మెగా డిఎస్సిని మెగా సక్సెస్ చేస్తే దాన్ని ఆ క్రెడిట్ని తట్టుకోలేక ఆ క్రెడిట్ని టీడీపీకి కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఇవ్వలేక ప్రతిపక్షం ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంది అని చెప్పి మొదటి నుంచి, అంటే ఈ స్కామ్ ఇప్పుడు బయట పెట్టిన తర్వాత ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. కానీ మొదటి నుంచి ఈ ఒక పెద్ద ఎత్తున జరిగిన ఈ మెగా సక్సెస్ స్టోరీని భరించలేక వైసీపీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ వస్తోందని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్సి నిర్వహించిన తర్వాత దాదాపుగా ఎంపికైన అందరినీ పిలిపించి ఒకే ప్రాంతానికి పిలిపించి వాళ్ళ సక్సెస్ స్టోరీలన్నింటినీ డిస్ప్లే చేయించి వాళ్ళకి సంబంధించిన పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన తర్వాత ఇక్కడికి పిలిపించి అమరావతికి పిలిపించి వాళ్ళందరికీ నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. సో అప్పట్లో అది పెద్దగా దానిపైన అప్పట్లో వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా మేము పెద్ద ఎత్తున మెగా సక్సెస్ చేస్తే మెగా డిఎస్సిని భరించలేక వైసీపీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తుందంటూ గతంలో కూటమి రెస్పాండ్ అయింది. సో ఇప్పుడు కూడా అట్లానే రెస్పాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు చేసిన అలిగేషన్స్కి మీరు చెప్పినట్టుగా హైకోర్టు మెరిట్ లిస్ట్ని బయటికి పెట్టమన్నా ఎందుకు పెట్టలేదన్న దానికి కూడా చాలా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో మెరిట్ లిస్ట్ని పెట్టడం ద్వారా కొంత డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే డేటాకు సంబంధించిన కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. సో వాటికి తప్పించుకోవడానికి నేరుగా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరుగా అభ్యర్థికే పంపించే అవకాశం ఉంది. అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్నో లేకపోతే వాటిని ఎన్రోల్ చేయడం ద్వారా నేరుగా వాళ్ళు వీక్షించుకునే అవకాశం ఉంటుంది ఆన్లైన్లో. సో
సో ఇంతకుముందు అయితే మెరిట్ లిస్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉండేది, కానీ ఇప్పుడు నేరుగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళకే మెసేజెస్ పంపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళే నేరుగా మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరును చూసుకునే అవకాశం ఉంటుంది. ఇతరులకి యాక్సెస్ లేకుండా చేయడం ద్వారా డేటాని సేఫ్గా కాపాడే ప్రయత్నంలో భాగమే అన్నట్టుగా అధికారులు చెప్పే అవకాశం ఉంది. సో దానిపైన ఇంకా ప్రభుత్వం అయితే రెస్పాండ్ కాలేదు, కానీ ఖచ్చితంగా ఇవి రాజకీయ ఆరోపణలుగా చూసే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రెండు కూటమి పార్టీల మధ్య వైసీపీ మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గొడ్డలి పార్టీ అంటూ దాన్ని బ్రాండ్ చేసేందుకు, వైసీపీని బ్రాండ్ చేసేందుకు కూటమి ప్రయత్నిస్తుందన్న విమర్శ నుంచి కావచ్చు, లేకపోతే అట్లాంటి ఆరోపణలు వైసీపీ చేస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్గానే ఇలా చేసే ప్రయత్నం జరిగిందని చెప్పే ప్రయత్నాన్ని కూడా కూటమి చేయొచ్చు. సో వీటన్నిటికీ కూటమి నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ రెస్పాన్స్ వస్తే మాత్రం మరొకసారి రాజకీయ దుమారం అయితే దీనిపైన రేగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.